ఫ్రూట్స్ కోసంబరి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు, జాంపండు ముక్కలు, అరటిపళ్ళు, దానిమ్మ గింజలు, వేయించిన పల్లీలు, కరివేపాకు, కీరా ముక్కలు, నూనె, పసుపు, ఉప్పు, మిరియాల పొడి, చాట్ మసాలా పొడి, పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర. రెడీ. ఆల్ ఇంగ్రీడియంట్స్ సిద్ధంగా ఉన్నాయి. ఫ్రూట్స్ లో జనరలీ కోసంబరి అంటే ప్రవీణ గారు పెసరపప్పుని నానపెట్టేసి దాంతోపాటు పచ్చి కొబ్బరి తురిమిన కీర, అలాగే క్యారెట్ తురుము, దానిమ్మ గింజలు ఇవన్నీ వేసుకుంటూ చేస్తాం. అది పప్పు లేకుండా ఫ్రూట్స్ తో ఈ మధ్య కొంచెం ట్రెండ్ అన్నమాట, డిఫరెంట్ గా చేయడం. ముందుగా స్టవ్ వేసి ప్యాన్ పెట్టాం. సో ఇవి వేయించిన పల్లీలో వేయించి పొట్టు తీసి కొంచెం నూనె వేయండి. కరివేపాకు కొంచెం క్రిస్పీ అయ్యే వరకు వేయించుకుందాం ప్రవీణ గారు. యాక్చువల్లీ జనరల్లీ చేసుకున్న ట్రెడిషనల్ చేసుకున్న కోసంబరిలో పల్లీలు ఇవన్నీ ఏమి ఉండవు. ఇలా కూడా చేసుకుంటే బాగుంటుంది. కొంచెం క్రంచీ అయ్యే వరకు అవి తీసేసి ఒక ప్లేట్లో వేసుకుందాం కదా. ఓకే, క్రిస్పీగా చాట్ మసాలా నూనెలోనే. ఓకే, చాలా ఇంకొంచెం చాలు. చాట్ మసాలా ఇటు ఇచ్చేయండి, అంటే ఫ్రూట్స్లో కూడా కలుపుకోవాలి. ఉప్పు కొంచెం వేసి చాలండి, ఎందుకంటే మనం ఫ్రూట్స్లో కూడా కొంచెం పసుపు, కొంచెం మిరియాలు. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి సో పల్లీలు వేయించి చక్కగా నీట్గా పొట్టు తీసేసాము, వైట్గానే ఉన్నాయి. సో ఇప్పుడు జస్ట్ మసాలా కలుపాం. కొంచెం నూనె ఉండాలి, నూనె ఉంటేనే ఆ ఫ్లేవర్ దానికి అదుక్కుంటుంది. వేసేనా? మనం వేయించాం కదా ఫస్ట్ కరివేపాకుని క్రిస్పీగా, దాన్ని నలిపేసి కొంచెం మెత్తగా చేసి మళ్ళీ సేమ్ మనం మసాలా పల్లీకి యాడ్ చేస్తున్నాం. ఈ కొంచెం ఆల్రెడీ మనకి ఫ్రై అయిన పల్లీలే కదా, ఆ వేడికి అది కలిపితే సరిపోతుంది. ఇప్పుడు ఆ ప్యాన్లను వదిలేద్దాం, ఆ హీట్లో కొంచెం కూల్ అవుతుంది. ఓకే, డన్. కొంచెం చెయ్యి కడుక్కుంటాను. సో ఇప్పుడు మనం మసాలా పల్లీలు రెడీ చేస్తాము. నెక్స్ట్ మిక్సింగ్ బౌల్. ఫ్రూట్స్ అన్నీ మనకు నచ్చిన ఫ్రూట్స్ వేస్తాం. యాపిల్, బనానా లాంటి ఫ్రూట్స్ వాడుతుంటే అప్పటికప్పుడు కట్ చేసుకోవాలి, ముందు నుంచి కట్ చేసుకుంటే బ్లాక్ అవుతుంది. అందుకని బనానా ఇప్పుడు చేసే ముందు దీనికి కొంచెం హార్డ్గా ఉన్న ఫ్రూట్స్ జాంపండు, అలా మెయిన్గా జాంపండు ఉండాలి, అలాగే పైనాపిల్. మళ్ళీ అరటిపళ్ళు వేసుకోవచ్చు, స్ట్రాబెర్రీస్, గ్రేప్స్, ఆరెంజెస్ అవాయిడ్ చేయాలి. సో ఇప్పుడు జాంపండు దోరగా ఉండాలి, జామకాయ. పైనాపిల్, కీరా ముక్కలు మిక్స్ చేయటానికా? సో దీనికి సరిపడా పల్లీలో కూడా ఉప్పు ఉంటుంది. సో ఓన్లీ మనకి ఫ్రూట్స్కి ఉప్పు, చాట్ మసాలా పౌడర్. ఓకే, కొంచెం ఘాటుగానే ఉంటుంది ప్రవీణ. అలాగే మిరియాల పొడి. ఇప్పుడు ఇందాక మనం వేయించుకున్న మసాలా. కోసంబరి అనగానే పచ్చి కొబ్బరి తురుము ఉండాలి, అది ఉంటేనే బాగుంటుంది. పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర కలిపే ముందు నిమ్మరసం చక్కగా మిక్స్ చేసి. సో చూసారా ఎంత బాగా, చాలా బాగుంది అసలు. చూస్తుంటేనే అబ్బా ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దామా అని ఎలా అనిపిస్తుంది రెసిపీ. అన్నీ ఒకే కలర్గా అయిపోయినాయి కదా ఫ్రూట్స్. సో ఇప్పుడు కొంచెం కలర్ఫుల్గా, మోర్ కలర్ఫుల్గా చేయాలి. దానిమ్మ గింజలు,
ఓకే, సర్వింగ్ బౌలా? బౌల్లో రెడీ అయిపోయింది ప్రవీణ గారు. కానీ మరి సర్వింగ్ ప్లేట్? సర్వింగ్ బౌల్లో చేస్తే స్పెషాలిటీ ఏముంది, ఓ. దీనికి ఒక స్పెషల్ బౌల్ ఉంది. ఓ ఎంత బాగుందో, పైనాపిల్ బౌల్ అన్నమాట. ఓకే, నేను జనరల్లీ పీల్ చేసేసి పైనాపిల్లో ఏదైనా ప్రజెంట్ చేయాలంటే వీలైన వరకు ఇదే వాడతాను. అవును, ఎంత బాగుందో. అవును. సో దీంట్లో ఇప్పుడు ఫిల్ చేసుకోండి. వంట నేర్చుకోవటంతో పాటు ప్రజెంటేషన్ కూడా నేర్చుకోవటం నిజంగా ఒక చాలా దాని మీద ఇంట్రెస్ట్ మనకు తెలుస్తుంది అనమాట. వనమాల గారు ఎప్పుడు సర్వింగ్ కూడా దానికి ఏ వేలో చేస్తే బాగుంటుందో చేసిన రెసిపీకి ఆలోచించి మరీ చేస్తారు. అందుకే ఆ అవుట్పుట్ వస్తుందేమో అనిపిస్తుంది. ఎంత బాగుందో చూడండి, అలా చూస్తుంటేనే తిందామా అని అనిపిస్తుందా, అనిపించట్లేదా? సో అలాగే జామ పండులు కూడా కొన్ని స్కూప్ అవుట్ చేసుకొని చుట్టూ దాని లోపల కూడా అలా పెట్టచ్చు. ఎక్కువ మంది గెస్ట్లు ఉన్నప్పుడు జామకాయని స్కూప్ అవుట్ చేసి ఆల్ జామకాయలు కొద్దిగా పెట్టి ఇవ్వచ్చు అనమాట. జస్ట్ లైక్ ఇది మనం ఫుడ్ తినే ముందు తినే స్టార్టర్ లాగా కాబట్టి, సలాడ్ లాగా కాబట్టి చాలా బాగుంటుంది, ఇన్నోవేటివ్గా. సో కొంచెం దానిమ్మ గింజలు, అలాగే కొత్తిమీర. ఫ్రూట్స్ కోసం మరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు, జాంపండు ముక్కలు, అరటిపళ్ళు, దానిమ్మ గింజలు, వేయించిన పల్లీలు, కరివేపాకు, కీరా ముక్కలు, నూనె, పసుపు, ఉప్పు, మిరియాల పొడి, చాట్ మసాలా పొడి, పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర. ఫ్రూట్స్ కోసం మరి తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టి కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత కరివేపాకు వేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత పాన్ లో కొద్దిగా చాట్ మసాలా, ఉప్పు, పసుపు, మిరియాల పొడి వేసి వేయించి పల్లీలు కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించిన కరివేపాకుని కొంచెం బాగా మెత్తగా నలుపుకొని ఈ పల్లీల మసాలాలో కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ముందుగా అరటి పండుని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసిన జాంపండు ముక్కలు, పైనాపిల్ ముక్కలు, కీరా ముక్కలు వేసిన తర్వాత తగినంత ఉప్పు, కొద్దిగా చాట్ మసాలా పొడి, కొద్దిగా మిరియాల పొడి వేసి అలాగే మనం ముందుగా వేయించిన మసాలా పల్లీలను కూడా వేసేయాలి. తర్వాత కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము వేసి కొత్తిమీర వేసి కొంచెం నిమ్మరసం వేసుకొని బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన ఫ్రూట్స్ కోసంబరిని ఇప్పుడు ఒక పైనాపిల్ బౌల్లోకి తీసుకొని ప్రెజెంట్ చేయండి. అంతే, ఎంత రుచికరమైన ఫ్రూట్స్ కోసంబరి రెడీ.